వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు బజారున పడ్డారని కార్మికుల పాలిట కరోనా జగన్మోహన్ రెడ్డి అని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రామరాజు ధ్వజమెత్తారు. యూనియన్ ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు చేపట్టిన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర గురువారం ఒంగోలు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక రేట్లు పెంచేశారని, దీంతో భవన నిర్మాణ కార్మికులు దాని అనుబంధ కార్మికులైన 126 రకాల వృత్తి పనుల వారు బజారును పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగినేని రామారావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలోని కార్యవర్గం ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఎన్టీయూసీ బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ఛార్జీలు కొంగటి లెనిన్ బాబు, పణీశ్వరరావు, అంబూరు సింధూజ, పార్లమెంట్ అధ్యక్షులు కొక్కెర నాగరాజు, మస్తాన్, టీఎన్టీయూసీ గోగినేని రామారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జట్టి వెంకటేశ్వర్లు, మల్లయ్య, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కొన్నిగా 2 హెడ్లైన్స్ చెప్పేసి నేను ఉద్యోగ సంఘాలకి ఎవరైతే శ్రమను నమ్ముకున్న కార్మికులందరూ ఇప్పుడు దాకా మీరు పనిచేయలేదు, ఇక్కడి నుంచి పని చేయండి. టీఎన్టీ మనం చదువుకున్నాం కదా, పేపర్లు చదువుతున్నాం కదా, ఇది ఒక రాజకీయ పార్టీ కదా, ఈ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ సంఘం కార్మిక రంగం ఉంది కదా, ఆ సమస్యను మనమే వెలికి తీద్దాం. మనకి మీకు తెలియకుండా ఈ పదవులు వేశారు కాబట్టి ఆ కార్మికులు జీతాలు కావాలంటే జనరల్ సమస్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కరించబడుతుంది. చంద్రన్న కాలంలో చదివినప్పటికీ భాగంగా ఈరోజు ఒకసారి చూడాలి బాబాయ్, ఒకసారి ఒక నిమిషం ఇడిగా మధ్యలో మీరు పడు. ఈరోజు రాష్ట్రములో జరుగుతున్న కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం కార్మిక నాయకుడు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు గారు టెక్కిలి నుంచి కుప్పం వరకు పాదయాత్ర ఒంగోలు జరిగింది. ఈరోజు కార్మికుల సమస్యలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, కార్మికులు ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ వినతి పత్రాలు సేకరించి రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో చేర్చడం కోసం ఇవన్నీ క్రోడీకరించి ఏమైతే చేయగలరో అవి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. కాబట్టి సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో కింద కార్మికులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్మిక సోదరులకు, టీఎన్టీసీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు మస్తానయ్య, మార్కాపురం టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, కార్యదర్శిని. ఈరోజు మార్కాపురం నుంచి మేము దాదాపుగా 100 మంది పైగా మేము ఈ
బస్సు యాత్రకు మా అధ్యక్షులు వారు రఘురామరాజు గారు టెక్కల నుంచి కుప్పం వరకు కార్మిక సమస్యల్ని అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కార్మికుల పరిస్థితులను మన మేనిఫెస్టోలో పెట్టడానికి పరిస్థితులు ఎట్లనేది ప్రతి రాష్ట్రమంతా కానీ పర్యటన చేసి కార్మికుల గురించి తెలుసుకోమని పర్యటనను అధ్యక్షుల వారికి ఆదేశం మేరకు మా అధ్యక్షులు వారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మా పార్టీ ఆఫీసు నందు మేమందరం వచ్చి ఈ బస్సు యాత్రను జయప్రదం చేయడానికి మా వంతుగా మేము వచ్చి కృషి చేయడం జరిగింది. అందరూ ఇక్కడికి ఈరోజు కార్మిక నాయకులుగా మన భారసాలను పంచుకోవడానికి, అట్లాగే మన సోదరుడు రాజు గారికి ఎంతో నమ్మకంతో మనందరికీ చేస్తారు, మంచి చేస్తారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే నేను అస్సాంలో వచ్చేసరికి నేను టీడీపీ పార్టీకి టౌన్లో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఒక సైనికులాగా చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేసాం. పదవులు చెప్పుకుంటా కాదు, ఒక కార్మిక నాయకుడికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చేసిన ఒక టీడీపీ పార్టీలో నేను ఒక సైనికుల్లాగా ఈ టౌన్ లో ప్రథమంగా అన్ని డివిజన్స్ లో అన్ని దగ్గర సత్సంబంధాలు కలిగిన అందరితో కూడా, అట్లాగే ఎంతో మంది పెద్దలతో కూడా సత్సంబంధాలు. కానీ టీఎన్టీసీ మీటింగ్ అనేది చాలా తక్కువ. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. ఇవాళ అన్న రాజుగారి ఆధ్వర్యంలో ఇంత బాగా వచ్చి అందరూ కూడా సమస్యలు చెప్పుకుంటారంటే సోదరుడి మీద ఉన్న నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా ఎదుగుతున్నారని చెప్పి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిన సోదరుడు చేస్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే ప్రజలతో నేను 2 సార్లు మాట్లాడా, కానీ ఎంతో విశాలతను హృదయంతో కార్మికుల సమస్యల మీద ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది 2-3 సార్లు కూడా. అట్లాగే ఇక మహా అసోసియేషన్కి వచ్చేసరికి చాలా చాలా పోరాటం. ఎందుకంటే హవాయి మాట్లాడారు, విద్యుత్ కార్మికులు మాట్లాడారు, టూవీలర్ మెకానికల్ మాట్లాడారు, బిల్డింగ్ వర్కర్స్ మాట్లాడారు, ఆటో డ్రైవర్లు మాట్లాడారు. ఇలా అన్ని వర్గాల కార్మిక సమస్యలని దృష్టిలో పెట్టినందుకు నిజంగా చక్కటి కార్యక్రమం చేసినందుకు జిల్లా టీఎన్టీసీకి, అదేవిధంగా రామారావు గారికి, నాగరాజు గారికి, మల్లయ్య గారికి, మిగతా టీఎన్టీసీ నాయకులందరికీ కూడా, గాంధీ గారికి పెద్దవారు బుద్ధుడు గాంధీ గారికి, ఈ వయసులో కూడా కార్మిక సమస్యల పట్ల ఏదో తీయాలి తప్ప, నిజంగా ఆ వయసు వస్తే ఏం చేస్తారంటే ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తారు మనతో మనతో, కానీ ఆయన కార్మికులతో కాలక్షేపం చేస్తారు, కార్మిక సమస్య మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఆయనకి ఒకసారి కవితాతో అభినందనలు కోరుకుంటున్నారు. 14 వరకు కార్మికులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, 19 తర్వాత సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని వివరించడానికి, అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా కొన్ని వేల మంది కార్మికుల్ని కలుసుకోవడం జరిగింది. వేల మంది కార్మికులకి ఇలాగే వినపత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఆయన స్పందించి చాలా హామీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కార్మిక వర్గాన్ని తెలియడం కోసం మీ యాత్ర తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్మికులు కలిసిలో ఉన్నామో మీరు ఇచ్చే సమస్యలని ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఆ నివేదికని చంద్రబాబు నాయుడు గారికి, మేనిఫెస్టో కమిటీకి, అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాలి. ఈ నివేదికలో ఏదైతే మీరు సూచనలు చేశారో కార్మిక వర్గాన్ని మేలు చేయడం కోసం ఏవైతే మంచి సూచనలు వచ్చినాయో అవన్నీ కూడా మన పార్టీ మేనిఫెస్టోలో, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో పెడతం కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముందు రావడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేక మంది కార్మికులు మాట్లాడారు. ముందు పెద్దలు భవన కార్మికులు 79 నుంచి కార్మికులు పనిచేస్తానని చెప్పి ఆయన అనుభవాన్ని చెప్పాడు. నిజంగా దుర్మార్గం. ఈ సైకో జగన్మోహన్ అధికారులు చేపట్టిన తర్వాత మొదటి రోజే ఏ ముఖ్యమంత్రి మొదటి రోజు కార్మిక సంక్షేమం కోసమో, బడుగు పనుల సంక్షేమం కోసమో మొదటి సంతకం పెడతాడు. కానీ సైకో గారు మాత్రం భవన నిర్మాణ కార్మికులు, ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడేయడం కోసం అప్పుడు దాకా ఇసుక విధానాన్ని, ఉచితంగా ఇచ్చే ఇసుక విధానాన్ని ఆపేసి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పాటు చేసి, అదేవిధంగా 10 దాకా ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు
ఆత్మహత్య చేయడానికి కారణపడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆత్మహత్య కాదు, సైకో జగన్మోహన్ రెడ్డి అత్యంత సందర్భంగా కార్మికులను తెలియజేస్తాం. అదేవిధంగా నువ్వు స్కిట్లుంటే ఇసుకను అమ్ముకోకుండా నీ బంధు వర్గానికి నీ ఎమ్మెల్యేకి అమ్ముకోవడానికి వదిలేసి పనులు కూడా చేయడం వల్ల ఆయన చనిపోయారు. దానికి కారణం నువ్వే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బహుమతిలో సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల లక్షల మందికి పథకాలు ఇచ్చడం జరిగింది. ప్రసూతి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, చిన్న చిన్న డబ్బులు తగిలితే 3 నెలలు హాస్పిటల్లో ఉంటే 3 నెలలు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నది కూడా. ఆ విధంగా నాయగా చెప్పారు, పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ బోర్డు ద్వారా. కానీ ఈ సైకిల్ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వతే ఉపయోగం, కనీసం సభ్యత కావడం ఇట్లా అందరి నిర్మాణం ఇవ్వట్లేదు. 110 రూపాయలు సంక్షేమ బోర్డు కడితే మనకు సభ్యత కార్డు ఇచ్చేవాడు, కనీసం సభ్యత కార్డు కూడా దుర్మార్గుడు ఈ సైకిల్ జగన్మోహన్ రెడ్డి. మన సొమ్ము ఇంకా చెప్పే కొత్త ఆయన మళ్ళీ గారు చెప్పారు, 2,000 కోట్ల రూపాయలు పైగా 18,000 కోట్లు తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 కోట్లు 3 కోట్లు మళ్ళా తీసుకున్నాడు. చంద్రబాబు గారు దిగిపోయడానికి 18,000 కోట్లు సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చింది కూడా ఖాళీ చేశాడు, మొత్తం సంక్షేమ బోర్డు నిర్ణయం చేశాడు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సైకిల్ ఇచ్చాడు. ఏమని పథకాలకు అప్లై తీసుకోవద్దని చెప్పి, ఎవరో తీసుకోవద్దు అప్లికేషన్ అని చెప్పి. ఇప్పుడు ఉందా మనం విశాఖపట్నం సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడానికి వీలు అని చెప్పి సత్యించినటువంటి దుర్మార్గుడు ఈ సైకిల్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు చూసుకుంటే మిగతా రవాణా కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా ఉచిత కార్మికులు వాళ్ళు చెప్పారు. నిజంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాకముందు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఏమని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. మరి అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం సమానం. అటువంటి దేవాలయంలో ఉండి చెప్పిన మాట అందరూ నిరీక్షిస్తానని చెప్పి కేవలం 10,000 మందికి మాత్రమే జీవనం ఇవ్వడం జరిగింది, రకరకాల కారణాలు చూపించి. గతంలో చంద్రబాబు జరిగినప్పుడు కాంట్రాక్టు ఉచిత కాంట్రాక్ట్ లేబర్కి జీతాన్ని 80 నుంచి 100% పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏమైనా ఉన్నాయి కదా, పెంచారు కదా, పెంచిన కానీ చంద్రబాబు నాయుడు గారిది. ఏదైతే మీరు దగ్గర చేయడం అడిగారో ఆ అంశాన్ని ఖచ్చితంగా మా అధికారులు పెడతాము, పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక మన ముఠా కార్మికులు కర్నూలు రోడ్లో రాష్ట్రవ్యాప్తంగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సమస్యను కూడా ఖచ్చితంగా మా అధికారుల దృష్టిలో పెట్టి ఆ సమస్య కూడా పరిష్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 వీలర్ మెకానికులు మన ధర్మ గారు నిజంగా ఆయనతో నాకు పరిచయం ఏర్పడుతూ నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నిరంతరం ఒక అసోసియేషన్కి సేవ చేస్తూ అందులో పని సేవలను చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ మన ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆదుకుంటున్న అసోసియేషన్ నిజంగా చాలా గొప్పది. అక్కడ రక్షించినటువంటి ధర్మ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీలాంటి అసోసియేషన్ టీఎన్టీస్తో అనుబంధంగా నడవాలి. ఎందుకంటే ఇలాంటి అధికారులు చూసి మేము ఇష్టం అవుతాం. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మీరు గోడలో డిమాండ్ ఇచ్చాడు కార్మిక శాఖ గుర్తింపు కార్డులని, ఖచ్చితంగా ఒక నియోజకవర్గం తయారు చేస్తా ఉన్నా. ఇప్పుడు దాకా దగ్గర 48-50 నియోజకవర్గాలు తిరగడం జరిగింది, అన్ని వర్గాల కార్మికులను కలుసుకోవడం జరిగింది. దాంట్లో అసలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉందో అలాగే అసంఘటిత రంగంలో కార్మికులందరూ కలిపి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము టీఎంసీగా మా అమ్మాయిని కోరబోతా ఉన్నాం. ఇంకా అన్ని చోట్ల అమ్మాయిల దగ్గర నుంచి అదేవిధంగా రకరకాల కార్మికుల దగ్గర నుంచి మెకానికల్ దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికుల దగ్గర నుంచి మాకు విడత రూపంలో వచ్చినాయి. కాబట్టి అవన్నీ నిర్వహించి ఈ రాష్ట్రంలో అసంఘటిత సంక్షేమ బోర్డు కార్మికులందరూ సంక్షేమ బోర్డుని
భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయడం కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా చేస్తా ఉన్నా. అదేవిధంగా డైరీకి వ్యవస్థాపకులు మన పార్టీ వ్యవస్థాపకులు సరిగ్గా నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో డైరీ సభ్యులు ఆయన ఈ అనేక డైరీలు విజయ డైరీ కావచ్చు, ఒంగోలు డైరీ కావచ్చు, విశాఖ డైరీ కావచ్చు, చిత్తూరు డైరీ కావచ్చు, ఆ రోజు సొసైటీ ద్వారా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా డైరీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుద్ది. కానీ ఈరోజు ఈ సైకిల్ జగన్ అధికారంలో చేపట్టిన దగ్గర తర్వాత ప్రతిపక్ష నాయకులు మాత్రం అసలు డైరీలు మొత్తం నేను ఉద్ధరించేస్తాను, మీ అందరికి బ్రహ్మాండంగా మేలు చేస్తానని చెప్పాడు. కానీ గుజరాత్ కంపెనీ, అమూల్ కంపెనీ వాడికి రాష్ట్రాన్ని దూచిపెడతా ఉన్నాడు. తన కేసు నుంచి కాపాడుకోవడం కోసం గుజరాత్ కంపెనీకి రాష్ట్రం దూచిపెడతా ఉన్నాడు. ఖచ్చితంగా మీ సమస్యలు కూడా గాంధీ గారి గతంలో మాకు చెప్పడం జరిగింది పెద్దగా. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ సమస్యలు కూడా మా నాయకుడు తీసుకెళ్లి చేసి పెడతా చంద్రబాబు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్నాం మనం. ఒంగోలు వచ్చే ముందు నేను నాకు పరిచయమైనటువంటి కార్మిక నాయకులతో మాట్లాడడం జరిగింది. ప్రతి కార్మిక నాయకులు కూడా నాకు చెప్పిన అంశం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ప్యాకాలను ఇచ్చినటువంటి సమయం ప్రజల సమస్యలకు ఇవ్వడానికి చెప్తున్నారు. ఆయన ప్యాకాలను మాత్రం సమయంలో ఫుల్ టైం ఇస్తాడంట. ప్రజల సమస్యలు మాత్రం కనీసం రోజు గంట కూడా రాడంట. అటువంటి నాయకులు మాకు దొరికారండి వల్ల మేము బుద్ధి పోయి ఆయన గెలుచుకోవాలని చెప్తా ఉన్నారు. మనకి ప్యాకాలు కూడా మన వద్దు, కార్మిక సమస్య నాయకులు మనకు కావాలా. కాబట్టి కార్మిక వర్గంలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రాజకీయ పార్టీలు పక్కన పెడదాం, యూనియన్ పక్కన పెడదాం. మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే మనకి పనిచేస్తారో వాళ్ళకి ఓటేమని చెప్పి కోరుతా ఉన్నాను. సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఒకప్పుడు స్వర్ణాంధ్ర అనేవాళ్ళు, అర్థాంధ్ర అనేవాళ్ళు అన్నపూర్ణగా కీర్తించిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ప్రతి ఒక్కరు ఆందోళన చేస్తా ఉంది. ఇవాళ నా సోదరులు చెప్పారు, గ్రామ సచివాలయంలో పనిచేసినటువంటి జీఎంలు వాటి గురించి కూడా ఒక వాళ్ళే కాదు, వాలంటీర్స్ కావచ్చు, సచివాలయంలో పనిచేసిన అన్ని వర్గాల కార్మికులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, జీతాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆఖరికి వాలంటీర్స్ అంటే నా మానస బుద్ధిగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతా ఉన్నారు, మాతో గుడిచాయి చేరుకున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆందోళన పరిస్థితి ఈ రాష్ట్రం దాపరించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అహంకారానికి, కార్మికుడి ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా కార్మికుడి ఆత్మగౌరవం గెలుస్తుంది నమ్మకం మాకుంది. అందుకే టెక్కల్లో ప్రారంభించిన రోజు యాత్ర ఒక శ్లోకం తీసుకున్నాం టీఎంటీసీగా. మేము అహంకారి పోవాలి, ఆత్మగౌరవం గెలవాలని చెప్పి నినాదం తీసుకున్నాం. ఆ నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కార్మికులతో అన్ని యూనియన్ నాయకులు ఉన్నారు. నేను పార్టీ గురించి మాట్లాడట్లా, జగన్ వ్యక్తిగతంగా ఉంచట్లా. కార్మికులు ఎందుకు గుర్తుపెట్టాను? ఈ 10 మాసాల్లో అన్ని వర్గాల కార్మికులు ఆందోళన చెందుతారు, ఉద్యమం చేస్తా ఉన్నారు. ఒక్క కార్మిక సంఘ నాయకుడైనా సరే సచివాలయం కానీ నీ క్యాంప్ ఆఫీస్ కానీ పిలిపించుకొని నీ సమస్యలు ఏంటయ్యా అని చెప్పి వినతిపత్రం ఆలోచించాలి. మనం కూడా కార్మిక సంఘ నాయకులు ఆలోచించాలి. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, ఆఖరి ఉద్యోగ సంఘ నాయకులు గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు ఉన్నప్పుడు కానివ్వండి, కౌశి గారు కానివ్వండి, గతంలో అనేక మంది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి, ఉద్యోగ సంఘ నాయకులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ సవాలు చెప్పిన అవకాశం లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కమలానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ అమ్మాయి చెప్తా ఉన్నారు, మాకే అపార్ట్మెంట్ ఇవ్వట్లేదా, మీకు ఏం చెప్తారా మా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎమ్మెల్యేలో మాకే ఇవ్వట్లేదు, సొంత పార్టీ వాళ్ళు మీరు కార్మిక నాయకులు అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారని మీకు ఏమన్నా, మా వాడంతా లెక్క వేయలే, మా వాడిది, మా వాడు పదవులంటే బయటకు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు.